ఈనాడు పరమేశ్వరుని యొక్క శివతత్వం గురించి తెలుసుకుందామా? మొదటగా ప్రార్థన. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాత్తమహం వందే పరమానందమాధవం. శృతిస్మృతిపురాణాభ్యాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఆధ్యాత్మిక రంగంలో శివతత్వం చాలా నిగూఢమైనది, పై స్థాయికి చెందినది. బీభత్సంగా, రూపంగా, అమంగళ్య ప్రవర్తనతో ఉన్నట్టు పైకి కనిపిస్తుంది. కానీ యశివో నామరూపాభ్యాం, ఆ శివుడు పేరుతోనే అని శాస్త్రంతో కీర్తింపబడిన వాడు ఎవరైనా ఉన్నారంటే శివుడు ఒకడే. శివతత్వం అర్థం చేసుకోలేక తమ సంప్రదాయాలపై ఉండేటువంటి దురభిమానంతో అర్థం చేసుకోవడానికి ఇష్టం లేక కొందరు తమ వర్గం వారి సంఖ్యను ఎక్కువ చేసుకొని లోకల్లో ప్రాబల్యం సంపాదించడానికి కోసం చౌకబారు ప్రయత్నాలతో శివతత్వాన్ని నింద్యంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. వ్యాస మహర్షి యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకోలేక అర్థమైనా పరిగణించక శివనింద చేస్తూ తాము దోషులు కావడమే కాకుండా తమ వద్దకు వచ్చే వారిని కూడా పాప పంక్తిలో పడేసేవారు చాలామంది ఉన్నారు. ఎంత దూరంగా, ఎంత దుష్ప్రచారము, దుష్ప్రవర్తనతో ఉన్నట్టు పైకి కనిపించినా ఆయన శివుడు అంటే మంగళ స్వరూపుడు, శంకరుడు. శంకరోతి ఇది శంకర, లోకాలు శుభం చేసేవాడు. ఈశ్వర, జగత్తుకి ఈశ్వరుడు, మహాదేవుడు, దేవదేవుడు. మరి అటువంటి ప్రసిద్ధి కలిగినటువంటి పరమేశ్వరుడు. దీనిని బట్టే శివతత్వం ఎంత ఉదాత్తమైనదో, ఎంత నిగూఢమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. శివుని భార్య పార్వతీదేవి అని ప్రసిద్ధమే కదా. మరి పార్వతీదేవిని స్త్రీరూపిణులకు, సమస్త దేవతలకు అధిష్టాత్రిగా, పరాశక్తిగా, జగద్రూపమైన ప్రకృతికి ప్రతినిధిగా, పరబ్రహ్మ యొక్క శక్తిమూర్తిగా, మాయాశక్తి స్వరూపిణిగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇలాంటి స్థాయి సర్వశక్తిమత్వము లక్ష్మీదేవికి కానీ సరస్వతీదేవికి కానీ లేదనే విషయం జగత్ ప్రసిద్ధమే కదా. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు మాత్రమే లక్ష్మీదేవికి సంపదకు, శోభకు, సరస్వతీదేవి విద్యా జ్ఞానముకు ప్రతీతరే. అయితే అధిష్టాన దేవతగా, అన్ని రకాల ఆదిపరాశక్తిగా కలిగినటువంటి లక్షణాలు పార్వతీదేవిలో ఉన్నాయి. సకల శుభంకరిణి అని కూడా చెప్పవచ్చు. శివుడు పరాశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి భర్త గనుక మరి పరాశక్తికి అధిపతి అయిన పరబ్రహ్మ రూపి అని, విశ్వానికంతా మూలభూతమైనటువంటి పరమాత్మ తత్వమని అర్థం చేసుకోవటం ముఖ్యం. ఈ ఒక్క కారణం చేతనే శివతత్వం యొక్క ఔన్నత్యాన్ని మనం గ్రహించవచ్చు. ఇక శివరూపంగా పూజింపబడే లింగం యొక్క స్వరూపము, శివుడు ధరించే చిహ్నం, తత్వము, బీభత్సంగా కనిపించే శివుని యొక్క రూపము యొక్క రహస్యం మొదలైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోవాలి. శివలింగం యొక్క ప్రాదుర్భావము ఎలా జరిగింది? శివపురాణంలో ఉంది. ఇదం దృశ్యం యదా నాసీత్ సదనాత్మకం చయత్ తదా బ్రహ్మమయం తేజో వ్యాప్తి రూపం చ సంతతం. అనగా ఈ దృశ్యరూప ప్రపంచము ఏదీ లేని రోజులో కేవలం పరబ్రహ్మమయ తేజస్సే ఉండేదట. అప్పుడు వివాదపడుతున్నటువంటి విష్ణువు, బ్రహ్మదేవుల మధ్య ఆ బ్రహ్మతేజోమయ జ్యోతి ఒక స్తంభాకారంగా ఆవిర్భవించింది. ఈ విధంగా మొదటి శివలింగము ఒక తేజోమయ స్తంభముగా ఆవిర్భవించి పరమేశ్వరుని ఈ రూపంలో ఆరాధించవలెను అనే సూచన కూడా చేసిందట. తర్వాత దానిని అనుసరించి శివలింగములు స్తంభాకారముగా లేక అండాకారములుగా ఏర్పాటు చేయబడినవి. లింగములంటే చిహ్నము అని అర్థం. మరి ఈ ఆకారము శివశక్తుల సమ్మేళనమునకు చిహ్నము అనే అర్థంలో శివలింగం ప్రసిద్ధి చెందింది. అటువంటి శివలింగం యొక్క ప్రాశస్త్యం తెలుసుకున్నామా? యత్రాగ్నిలింగ మధ్యస్థ ప్రాహదేవో మహేశ్వరః ధర్మార్థకామమోక్షార్థం ఆగ్నేయమధికృత్య చ యజ్జలింగాభిదేతిష్టన్ వహ్నిలింగే హరోప్యదాత్ మహ్యం ధర్మాదిసిద్ధ్యర్థం అగ్నికల్పకతాశ్రయం. శివుడు ఆది గురువు, యోగ గురువు. శివుని వృత్తి భిక్షాటన.
ఆసనం పులి చర్మం ధరించేది, గజ చర్మం నివసించేది శ్మశానం, ఆయన దగ్ధం చేసేది మత్ ఆకారం. ఇవన్నీ జన్మబంధ విమోచనలకు మార్గాలకు సూచనలు అని గుర్తుపెట్టుకోవాలి. పానిపట్టిపై శివలింగం అంటే మానవుని హృదయ పద్మంపై ఆత్మలింగము. పంచామృతాభిషేకం, భక్తి, మంత్ర జపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనలతో దైవాభిషేకం చెయ్యాలి. అందుకనే శివశక్త్యశ్చ విచిహ్నస్య మేళనం లింగముచ్యతే. అంటే శివలింగానికి జలధర పాత్ర, అది అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నము. మరి శివలింగం జీవాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మల కలయిక కావించే సాధనం ఏదిరా అంటే అభిషేకము. పరమాత్మ నిరాకారం, అన్ని దిక్కులు వ్యాపించి సర్వరూపిగా ఉన్నవాడు. ఈ బ్రహ్మాండ రూపముగా గోచరిస్తున్నాడు. బ్రహ్మాండమును పదముచే ఈ విశ్వము అండాకారంగా ఉన్నది అని అర్థం వస్తుంది కదా. అందుచే బ్రహ్మాండాకారుడైన ఆ పరమాత్మ, అండం అంటే కోడిగుడ్డు, సదృశమైన రూపంలో కేవలం ఒక చిహ్నంగా, శివ చిహ్నంగా రూపరహితమైన ఆకారంతో ఆరాధించడం వేదం ఏర్పరిచింది. మానవ మాత్రులు కాదు సుమి. అందుకే ఆ పరమాత్మతత్వానికి లింగం అంటే చిహ్నం కనుక శివలింగం అనే పేరు వచ్చింది. లీనం గమయతి ఇతి లింగం అనే వ్యుత్పత్తిలో బ్రహ్మాండమంతటా బ్రహ్మాండాకారముగా లీనుడై ఆ శివతత్వాన్ని అంటే పరమాత్మతత్వాన్ని మనకు సూచించేదే కనుక శివలింగం అని సార్థక నామధేయం వచ్చింది. లీనార్ధ గమకం చిహ్నం లింగమిత్యభిధీయతే. అంటే లీనమై ఉన్న వస్తువు స్ఫురింపజేసే చిహ్నము గనుక లింగం అని చెప్పబడుతుంది. అందుచే శివలింగ రూపరహితమైన పరమాత్మతత్వానికి కేవలం ఒక చిహ్నంగా మాత్రమే, విశేష ఆకారరహితంగా బ్రహ్మాండానికి చిహ్నంగా అండాకారంలో ఏర్పరిచినట్లుగా గ్రహించాలి. విందు భోజనాలప్పుడు విరూపాక్షినికి ఆహ్వానం ఉండదు. చూడండి, విషాహారం తినాల్సి వచ్చినప్పుడు మాత్రం శివునికే అగ్రాసనం. శివుడు నిరాడంబరుడు, గజధర్మధారి అయి తిరుగుతూ ఉంటాడు. శివలింగం పానవట్టము యొక్క స్వరూపాన్ని వ్యాస మహర్షి ఇలా చెప్పాడు. ఎలా చూడండి, పీఠికా విష్ణు రూపం స్యాత్ లింగరూపీ మహేశ్వర. అంటే పానవట్టమేమో విష్ణు రూపమట, లింగము శివరూపం. అందుచే శివకేశవుల యొక్క సమావేశమే పానవట్టంలో కూడిన శివలింగము. ఈ విధంగా శివకేశవులకు అభేదం ప్రతిపాదించబడినది. యో విష్ణు సశివో జ్ఞేయో యశివో విష్ణురేవ సహా అని శృతి. మహావిష్ణువే శివుడే, శివుడు విష్ణువే, ఇద్దరికీ తాత్వికంగా భేదం లేదు. లింగ శబ్ద నిర్వచనం స్కాంద పురాణాంతర్గత మహేశ్వర ఖండంలో కుమారికా ఖండం 33వ అధ్యాయంలో ఇలా చెప్పబడింది. ప్రతిదానికి ఒక రిఫరెన్స్ ఉండాలి కదా, అది ఆ రిఫరెన్స్ యథార్థమైనదిగా ఉండాలి. చరాచరం జగత్ సర్వం యతో లీనం సదాత్ర చ తస్మాల్లింగమితి ప్రోక్తం దేవైరుద్రస్య ధీమతః. చరాచర జగత్తంతా ఇందులో లీనమై ఉన్నందువలన దేవతలు ఈ రుద్రుని చిహ్నము లింగము అని పేర్కొన్నారు. సరే, ఇప్పుడు లింగం గురించి అయిపోయింది. శివుని శూలం యొక్క తత్వం తెలుసుకోవాలిగా. శివతత్వాల్లో గుణత్రయమయం శూలం శూలీయస్మాద్ బిభర్తి సహా. శివుని శూలము గుణత్రయమైనటువంటి ప్రకృతికి ప్రతీకము. ఇంకా భూతయ కథితా భూతి తాం బిభర్తి సభూతి భృత్ వృషోధర్మ ఇతి ప్రోక్తః తమారూఢరితో వృషి. ఆ పరమేశ్వరుని చిహ్నములకు సూక్ష్మదర్శులైన పెద్దలు ఈ విధంగా అర్థం చెప్తారు. ఏమి, సంపదకు భూతి అని పేరు. ఆయన భూతి అంటే భస్మాన్ని ధరిస్తాడు, అంటే జగత్తులోని సంపద అంతా తన వశంలో ఉంచుకున్నవాడు. వృషభము అంటే ధర్మస్వరూపము, దానిని అధిరోహించిన వాడు గనుక వృషభ వాహనుడు అయ్యాడు. క్రోధాది దోషములు, సర్పములు, వాటికి జగత్తుపైకి పోనివ్వకుండా తన వశంలో పెట్టుకున్నవాడు. వృషభం ధర్మస్వరూపం ఉన్నాం కదా, దానిని అధిరోహించి
సకల జగత్తుని ధర్మ మార్గంలో నడిపేటువంటి వాడు పరమేశ్వరుడు. నానా విధములైన కర్మయోగములు ఆ శివుని యొక్క జటలు. ఆ కర్మయోగములనే జటలను తాను ధరించాడు. మరి శివునికి 3 కళ్ళు ఉన్నాయి కదా, 3 వేదాలు, ఋక్ యజు సామ వేదాలు. అలాగే త్రిగుణాత్మకమైనటువంటి శరీరం, త్రిపురాలు, ఏది సత్వ రజస్ తమో గుణాత్మకమైనటువంటివి. భక్తుల యొక్క ఆ శరీరమును జ్ఞానాగ్నిచే భస్మము చేస్తాడు, అంటే మోక్షం ఇస్తాడు. ఈ విధంగా పెద్దలు తాత్విక దృష్టి కలిగి అర్థం చెప్తుంటారు. ఆ పరమేశ్వరునికి శ్మశాన వాసం ఎలా కలిగినది అనే దానికి అర్థం చెప్పబడింది కదా. శ్మశానం చాపి సంసారః తద్వాసి కృపయార్థినాం. శ్మశానం అంటే రసించిపోయే స్థానము అని అర్థం. శవాలను దహించే స్థానము. ప్రళయకాలంలో ప్రళయాగ్నిచే సర్వలోకము దహింపబడి నశించిపోయిన తరువాత అప్పుడు విశ్వమంతా శ్మశాన తుల్యమే కదా. అలాంటి సమయంలో నిరుపద్రవంగా విశ్వమంతా వ్యాపించి శేషించి ఉంటాడు గనుక శివుడు శ్మశానవాసి. అంటే సర్వలోకములు చరాచర భూతములు నశించిన స్థితిలో కూడా తాను ఒక్కడే నిలిచి ఉంటాడు, శేషించి ఉంటాడు. అంటే ఆయన అవినాశి బ్రహ్మతత్వము అని అర్థం అవ్వాలి. ఇది శ్మశానవాసి అనడంలో అంతరార్థము. శివుని యొక్క నిత్యత్వ సత్యత్వముల గురించి బ్రహ్మవైవర్త పురాణంలో కూడా చెప్పబడింది. దీని గురించి బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మ ఖండం 36వ అధ్యాయంలో ఇలా చెప్పింది. బ్రహ్మణ పతనే వాపి శూలపాణే క్షయే భవే తస్యాయుషత్ ప్రమాణం చ నాహం జానామి కా శృతి. గోలోక కృష్ణుని యొక్క మాటది. బ్రహ్మదేవుని ఆయుష్య పూర్తి అయినను శివుని ఆయువు పూర్తి కాదు. ఆయన ఆయుష్యం ఎంతో నాకే తెలియదు, ఇక వేదానికే తెలుస్తుంది. ఈ శివుడు నిత్య సత్య పరబ్రహ్మ రూపి అని శ్రీకృష్ణ పరమాత్మే చెప్పున్నట్ట. అచనే శివుని శూలం గురించి కూడా చెప్పబడింది బ్రహ్మవైవర్త పురాణంలో. జ్ఞానం మృత్యుం జయశూలం దత్తే మత్తేజసా సమం వినామయన కశ్చిత్తం శంకరం జేతుమీశ్వరః. ఇది కూడా గోలోక కృష్ణుడి వాక్యం. శివుడు శూలం అనే పేరుతో నా తేజస్సుతో తుల్యమైన జ్ఞానాన్ని ధరించుచున్నాను, నేను తప్ప శంకరుని ఎవరూ జయింపలేరు. అచ్చటనే ఇంకా చాలా. వాహనం వృషరూపోహం అన్యస్తం ఓడుమక్షమః. ఆయన వృషభ వాహనము నేనే, కృష్ణుడు చెప్పింది. ఇతరులు ఆయనను భరించలేరు కాబట్టి నేను భరిస్తాను. పార్వతీ పరమేశ్వరుల దశావతారం గురించి చూద్దాం. అవతారం అంటే పైనుండి క్రిందికి అవతరించుట, దేవుడు మనుష్యాది రూపాలను ధరించడమే అవతారం అంటారు. మరి దేవుని అవతారం అనగా పైనుండే దేవుడు లోక కళ్యాణం కొరకు భూలోకంలో అవతరించాడని అర్థం. ప్రపంచంలో అధర్మం ఎక్కువైనప్పుడు చెడ్డవాళ్ళను శిక్షించడానికి, సన్మార్గం రక్షించడానికి భగవానుడు పశు పక్షి మనుష్యాది రూపంలో భూమిపైన అవతరిస్తుంటాడు అనేక మతాల వారి నమ్మకం. మరి విష్ణువు మత్స్య కూర్మ వరాహాది అవతారాలు ఎత్తి దుష్టులను శిక్షించి శిష్టుని రక్షించాడు. మరి పరమ విజ్ఞానము బుద్ధినిగా బోధిసత్వునిగా అవతారాలు ఎత్తినటువంటి విష్ణుమూర్తి కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకే కదా. ప్రజలకు పలు విధములైనటువంటి ఆపదలు సంభవించినప్పుడు ఈశ్వరుడు వారి ఆపదను తొలగించటకు భౌతిక రూపము ధరించుననే నమ్మకం అవతార కల్పనలకు మూలాధారం. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు ఇలా అన్నాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ప్రజలకు దుర్జనతే ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు మొరపెట్టుకోవడం, ఆయన వాళ్ళకి అభయం ఇవ్వడం, మరి సరైన సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమిపై అవతరించి దుష్ట శిక్షణ చేయటం, శిష్టును రక్షించడం, ఇది భగవంతుని యొక్క ప్రధాన కర్తవ్యం. అవతారం కేవలం త్రిమూర్తులకు ఆదిదేవతలకే పరిమితం కాలేదు. దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసులు, చివరకు మానవులు కూడా అవతారం ఎత్తుతారు. అందుకనే శివుని 2 స్వరూపాలు చెప్పారు. శివుడు కేవలం రుద్ర స్వరూపమే గాక ప్రేమస్వరూపుడు కూడా. అతని కుటుంబాన్ని మనం 2 విధాలుగా చూడవచ్చు.
అవి రుద్రస్వరూపంగా అయితే శివుడు, మహాకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్రగణపతి పిశాచగణాలుగా దర్శనమిస్తే, శాంత స్వభావనిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథస్వామి, వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. ఇలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే శివుని 2 రూపాల్లో కూడా చూడవచ్చు. సరే, పరమేశ్వరుని కూడా దశావతారాలు విష్ణుమూర్తిలా ఉన్నాయి. వాటి గురించి క్షుణ్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రథమ అవతారం ఏంది? మహాకాళుడు. ఈయన భార్య మహాకాళి. వీరిరువురు కూడా భక్తులకు ముక్తినిచ్చే దైవాలు. రెండవ అవతారం, ద్వితీయ అవతారం తారకావతారము. ఈయన భార్య పేరు తారకాదేవి. వీరిద్దరూ సకల శుభాలను భక్తులకు అనుగ్రహిస్తుంటారు. తృతీయ అవతారము బాలభువనేశ్వరుడు అంటుంటారు. ఆయన భార్య బాలభువనేశ్వరీదేవి. వీరు సత్పురుషులను అనుగ్రహిస్తుంటారు సదా. చతుర్థావతారము షోడశ విశ్వేశ్వరుడు. మరి ఆయన భార్య షోడశ విద్యేశ్వరి. అంటే భక్తులకు సకల శుభాలను ఇస్తూ వాళ్ళను అన్ని విధాలా ఆదుకుంటూ ఉంటారు. మరి పంచమావతారము భైరవ అవతారము. స్వామి భైరవ అవతారం అయితే అమ్మవారు భైరవి. ఉపాసనా పరుల యొక్క కోరికలన్నీ ఇచ్చే దైవమే ఈ దంపతులు. ఆరవ అవతారము చిన్నమస్త రూపముతో శివుడు అవతరిస్తే ఆయన భార్య చిన్నమస్తకి అవతారం ధరిస్తుంది. అంటే జనోద్ధరణకై అవతరిస్తారు. 7వ అవతారము ఈశ్వరుడు ధూమవంతునిగా అవతరించాడు. అతని ఇల్లాలు ధూమవతీదేవి, భక్తుల పాలిట కల్పతరు. 8వ అవతారము ఈశ్వరుడు బగళాముఖునిగా అవతరిస్తే ఆయనకు అర్ధాంగిగా బగళాముఖి ధరించింది అమ్మవారు. ఈమెకే మరొక పేరు బ్రహ్మానంద. 9వ అవతారం శివుడు మాతంగునిగా అవతరిస్తే అతని ఇల్లాలు మాతంగిగా అవతరించింది. దశావతారం పరమేశ్వరుని 10వ అవతారం కమలుడు. ఈయన భార్య కమలి. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏందయ్యా, విష్ణు యొక్క దశావతారాలలో కేవలం కొన్ని సందర్భాల్లోనే, ఇక్కడ రామ కృష్ణ అవతారాల్లో మరి కృష్ణుని యొక్క భార్యలు రుక్మిణి సత్యభామలని, రాముని భార్య సీత అని మనకి అక్కడక్కడ కనపడుతుంటాం. ఈ 2 అవతారాల్లో పూర్ణంగా కనపడుతుంది. మిగతా అవతారాలని అంశావతారాలని, ఏది మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన అవన్నీ. ఆవేశ అవతారాలులో మరి నారసింహుడు, పరశురాముడు వీళ్ళందరూ వస్తుంటారు. ఇవన్నీ కొన్ని అంశ ఆవేశ అవతారాల్లో ఎక్కడ కూడా అర్ధాంగితో సంబంధం కనపడదు. పూర్ణావతారమైనటువంటి రాముడు, కృష్ణుడు ఇలాంటి వాటిలో మనకి అర్ధాంగితో అంటే తన సతీ సమేతంగా ఆవిర్భవించాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న పరమేశ్వరుడు దశావతారాల్లో మీరు కనుక బాగా గుర్తుపెట్టుకుంటే, బాగా వినుంటే కనుక 10 అవతారాల్లో అమ్మ లేనిదే అయ్యలేడు. ఎందుకనట్లా? అర్ధనారీశ్వరుడు కదా. తన శరీరంలో అర్ధభాగం అమ్మవారికి అనుగ్రహించిన స్వామి ఎన్ని అవతారాలు ధరించినా అమ్మ లేకపోతే ఆయన కమ్మగా ఉండలేడు. అందుకని ఇది ప్రత్యేకత మనం శివుని యొక్క దశావతారాల్లో గుర్తుపెట్టుకోవాలి. సుమి జాగ్రత్త పట్టుకోండి. దిగ్వస్త్రధారి యోగేన నేచ్ఛానిత్యే పరో విభో జటాస్తపస్యా కాళీన దత్తేధ్యాపి వివేకతః. అనిత్యమైనటువంటి ఇతర వస్త్రములపై ఆయనకు కోరిక లేదు. అందుచే దిక్కులే వస్త్రముగా దిగంబరుడుగా ఉంటాడు. తపస్సు చేసిన కాలమునందు ఏర్పడిన జటలు ఇప్పటికీ ధరించి ఉన్నాడు. జటాధారి శంకరుడు మహాయోగి. అందువలన కేశ సంస్కారం అలంకారాల యందు కోరిక ఉండదు ఆయనకి. చందనము, బురద, మట్టి, గడ్డ, రత్నాలందు సమానమైన బుద్ధి కలిగిన వాడు. గరుడ శత్రువులైన సర్పములు శంకరుని శరణు వేడినవి. ఆయన దయతో శరణమిచ్చి వాటిని తన శరీరంపై ధరించి ఉన్నాడు. దుత్తూరే తత్సదా ప్రీతి బిల్వపత్రానులేపనే గంధహీనే ప్రసూదే చ యోగీష్టే వ్యాఘ్రచర్మణి.
గంధహీనములైన ఉమ్మెత్త పుష్పము, బిల్వపత్రము, ఇతరములైన సువాసన లేని పుష్పములందు యోగులకు ఇష్టమైన వ్యాఘ్ర చర్మమునందు గంధరహితమైన అనులేపనములందు ఆయనకు ఇష్టము. కారణం ఆయన యోగులకు భోగాలతో అవసరం లేదు కదా, భోగి కాదు కదా, యోగి కనుక ఇంద్రియ సుఖాలు కలిగించేటువంటి వస్తువుల మీద ఆసక్తి ఉండరాదు అన్నదానికి నిదర్శనంగా తానే ఉంటాడు. నిరాకారంగా లింగారూపంగా నిలబడేటువంటి శివుడు నిర్గుణ నిరాకారమైన పరబ్రహ్మతత్వానికి ప్రతీక. మరి విష్ణువు సాకారంగా విగ్రహ రూపంగా పూజించబడేటువంటి విష్ణు భగవానుడు సాకారమై దృశ్యరూపమైన బ్రహ్మతత్వానికి విరాట్ పురుషునిగా చెప్పబడిన మాయా శబళ బ్రహ్మతత్వానికి ప్రతీక. వేదాంత శాస్త్రరీత్యా సాకార బ్రహ్మ కంటే నిరాకార నిర్గుణ బ్రహ్మతత్వము మూలభూతమై కూటస్థమై అక్షయమైనది. కావున విష్ణుతత్వము కంటేనే శివతత్వము ఉన్నతమైనది అంటారు. పై స్థాయిది అని కూడా అనొచ్చు. అందువల్లనే శివునికి అవతారాలు కానీ మార్పులు కానీ గ్రంథాలు ఎక్కడా చెప్పబడలేదు. దీన్ని తాత్విక రహస్యం పెద్దలు చెప్తుంటారు. శివతత్వాన్ని సాకారంగా పంచముఖాలు కలవానిగా ఆరాధించే విధానం కూడా వేదాల్లో చెప్పబడింది. అయితే అది ఉపాసనాంగంగానే చెప్పబడింది తప్ప ముఖ్యమైనది అభిప్రాయంతో కాదు. ముఖ్యమైన రూపం నిరాకారంగా లేక బ్రహ్మాండాకారంగా కేవలం బ్రహ్మాండ చిహ్నంగా ఉండేటువంటి నిరాకారతత్వ ప్రతీకమైనటువంటి లింగ రూపమే. శివుని విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో ఉపాసిస్తే అధిక ఫలం వస్తుంది అనేది శాస్త్రం యొక్క నిర్వచనము. వ్యాస మహర్షి మహాభారత ద్రోణ పర్వంలో శివతత్వాన్ని గురించి ఇలా చెప్పాడు. జన్మ కర్మ తపోయోగాః తయోస్తవ చ పుష్కలాః తాభ్యాం లింగేర్చితో దేవః త్వయార్చాయాం యుగే యుగే. జన్మశుద్ధి కర్మశుద్ధి తపోయోగములు గలవారికి నీకును పుష్కలముగా ఉన్నాయి. కానుక కృష్ణార్జునులు లింగంలో శివార్చన చేశారట. నీవు అర్చామూర్తిగా విగ్రహాలలో శివార్చన చేశావు. ఇట్లు చాలా యుగములు ఉభయులు చేశారు. సర్వభూతమయం జ్ఞాత్వా లింగమర్చతి ప్రభుః తస్మన్నభిద్యతి ప్రీతిం కరోతి వృషభధ్వజః. శివుని యొక్క సర్వభూతమైనగా భావించుతూ ఎవడైతే లింగార్చన చేస్తాడో వాని యందు శివుడు అధికమైనటువంటి ప్రీతిని కనబరుస్తాడు అని ఈ విధంగా అర్చా విగ్రహాల్లో శివార్చన కంటే లింగాకారంలో ఉండేటువంటి శివుని ఆరాధించటమే ప్రతిపాదింపబడింది వేదాలలో. ఇంతేకాకుండా ద్రోణ పర్వమునందు 203వ అధ్యాయంలో అర్జునికి వ్యాస మహర్షి శతరుద్రీయాన్ని ఉపదేశించాట. ఎలా? పూజయేద్విగ్రహం యస్తు లింగం వాపి సమర్చయేత్ లింగం పూజయితా నిత్యం మహతీం శ్రియమశ్నుతే. ఎవడు విగ్రహ రూపంలో శివుని పూజ చేస్తాడో, ఎవడు లింగ రూపంలో శివ పూజ చేస్తాడో వారిలో లింగ పూజించేవాడు మాత్రమే గొప్ప సంపదను పొందుతాడు. అనక విగ్రహారాధన కంటే లింగ పూజా విధానము చాలా శ్రేష్టము. బ్రహ్మాండాకార సూచకమై నిర్గుణ నిరాకార శివతత్వ బోధకమైన శివలింగాన్ని పూజించడం వలన శ్రేష్టత్వం వస్తుందనేది నిర్వివాదం. విష్ణు భగవానుడు సగుణ బ్రహ్మతత్వం ప్రతీక అయినందున విగ్రహాకారంగా పూజించడము సంప్రదాయంగా శాస్త్రాల్లో చెప్పబడింది. ఒకసారి శివుడు హిమాలయ సానువుల్లో ధ్యాన నిష్టలో ఉన్నాడు. అక్కడ సంచరిస్తున్న గోవులు ఆయన చుట్టూ తిరుగుతూ అరుచుచూ ధ్యానభంగం కలిగించిందట. అప్పుడు శివుడు కొంచెం కోపించి 3వ నేత్రం ధరిస్తే ఆ గోవులకు బాధ కలిగి కొన్ని గోవులు నల్లగా కమిలిపోయాయి, దుఃఖము చెందినట. అప్పుడు గోజాతి దుఃఖాన్ని నివారించడానికి బ్రహ్మదేవుడు వచ్చి శివుని ప్రార్థించి శాంతపరిచి ఒక వృషభాన్ని వాహనంగా ఉండినట్లు కానుకగా ఇచ్చి గోజాతి దుఃఖాన్ని పోగొట్టి వాటికి స్వాస్థ్యం కలిగించినట. అంతటా శివుడు శాంతించి తన కంటి మంటచే కమిలిపోయి నల్లబడిన గోవులను కపిల గోవుల యొక్క ఆవిర్భావానికి సూచకంగా చేశాడు. తనకు వృషభ వాహనం ఏర్పడినది అని శివుడు చెప్పగా అంతటా పార్వతీదేవి అడుగుతుంది, నీవు శ్మశానంలో నివాసం చేయడం, పిశాచములతో కలిసి తిరగడం ఎందుకు స్వామి? సమాధానంగా శివుడు చెప్పినది,
ఈ విషయాన్ని తిక్కనామాత్యుడు ఎలా చెప్పాడో చూడండి. క్రూరపు భూతము జనుల ఘోర విదంబు అమ్ము మట్టి ఎప్పుడు మారణమాచరింపక సమస్త జనంబులు నాశమందగా వారిజ సంభవుండొగి వచ్చిన నుందగజూచి తత్ప్రతీకారము సేతకై వినయ గౌరమొప్పగా వేడవేడినన్. శివుడు సంధ్యా సమయంలో తాండవం చేస్తూ ఉంటాడనే ప్రసిద్ధి ఉంది. సంధ్యా సమయం అంటే అర్థమేమిటో తెలుసా? తాండవేమిటో విచారణ చేద్దాం. పగలు రాత్రికి మధ్యకాలం సంధ్య అంటే రాత్రికి పగలుకు మధ్య కూడా తాత్విక సృష్టి ముగిసి ప్రళయము ఏర్పడే కాలము మరియు ప్రళయము పూర్తి అయ్యే సృష్టి ఏర్పడే కాలము. వీటి యొక్క సంధికాలమే సంధ్యాకాలం. అప్పుడు శివరూప పరమాత్మన తన శక్తులను విజృంభింపజేసి ప్రళయం చేస్తాడు మరియు సృష్టిని జరిగిస్తాడు అనియే దీని యొక్క తాత్వికార్థము. కానీ తాండవం అంటే ఏదో చిందులు గంతులు ఎగట్టాలు కాదు సుమి. ఆ తాత్వికార్థం తెలుసుకోవాలి. ఇంకా ఈ విషయంలో ఒక సాంప్రదాయ శ్లోకం ఉంది. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం నమామహ మహానటం. ఏ పరమేశ్వరునికి తాండవములో ఆయనకి సమస్త లోకములు ఆంగిక ముద్రంగా అంటే విన్యాసాలుగా, సర్వవాంగ్మయము వాచికము అంటే ఆయనకు వాంగ్మయాలన్నీ కూడా వాచికం అంటే సంగీత వాద్యాలు, చంద్ర నక్షత్రాది జ్యోతిర్గణాలు ఆహార్యము అంటే అలంకార వేషముగా ఉంటాయో అలాంటి మహానటుడైన పరమేశ్వరునికి నమస్కారము చేయుచున్నాను. శివుడు విష్ణుమూర్తి చేతిలో అప్పుడప్పుడు యుద్ధంలో ఓడిపోయినట్లుగా పురాణాల్లో మనకు కనిపిస్తుంటుంది. దానికి కూడా కారణం ఉన్నది. యుద్ధముల్లో తనను కూడా జయించగలిగేటట్టుగా విష్ణుమూర్తికి శివుడు వరం ఇచ్చాడట. మరి ఎవిడెన్స్ ఏంటి సార్? ద్రోణ పర్వంలో 202వ అధ్యాయంలో ఇలా చెప్పబడింది. మత్ప్రసాదాన్ మనుష్యేషు దేవగంధర్వయోనిషు అప్రమేయ బలాత్మాత్వం నారాయణ భవిష్యసి న కశ్చిత్తే దృజం కర్త మత్ప్రసాదాత్ కథంచన అపిచత్ సమరం గత్వా భవిష్యసి చ మాధికః. ఓ నా శ్రీమన్నారాయణ, నా అనుగ్రహముచే నీవు సమస్త మనుష్య దేవ గంధర్వ జాతులు యందు అప్రమేయ పరాక్రమం కలవాడిగా ఉంటావు. నిన్ను ఏ దేవతలు యుద్ధంలో ఓడించలేరు, ఎవరూ నిన్ను జయింపలేరు, నీకు ఎవరూ బాధ కలిగించలేరు. నీకు నాకు ఒకవేళ యుద్ధము సంభవిస్తే నాకంటే అధికుడవై నన్ను కూడా జయింపగలవు. ఈ విధంగా విష్ణువు శివుని వలన వరాలు పొందినందువలన అప్పుడప్పుడు శివునితో యుద్ధాలు సంభవించినప్పుడు గెలిచాడనేది భారత ప్రమాణము, పెద్దల కథనం కూడా. శివమహిమ ఇంతటి విశిష్టమైనది. అవి తెలుసుకోవాలి మనం. శివుణ్ణి మించిన స్త్రీ పక్షపాతి మరొకరుండరు. ఆకాశంలో సగం ఆడవారిని మనం ఇప్పుడు చెబుతున్నాం. యుగాల నాడే ఈ వాదన వినిపించడమే కాదు, ఆచరణకు దిగిన అష్టమూర్తి ఆయనే. తనలో సగభాగాన్ని అర్ధాంగికిచ్చానంటూ ఈశ్వరుడు గొప్పలు చెప్పుకోలేదు. సహజంగా స్వతంత్రంగా ఆయన దేహంలో ఆమె కలిసిపోయింది. అలా ఆమె కలవడానికి అనువుగా మనస వాచ కర్మణ తనను తాను మార్చుకోగలిగాడు. ప్రదోష వేళల్లో నటరాజుగా, నృత్యకేళి విలాసాల్లో తేలుతున్నప్పుడు శంకరుడు ఒంటరి కాల్సుని తానొక్కడే ఆడిపాడి ఆనందించకుండా పార్వతీదేవితో కలిసి నర్తిస్తూ మహదానంద భరితుడవుతాడు. శివుడు చేస్తే నాట్యానికి పేరు తాండవం, అదే పార్వతీదేవి చేస్తే లాస్యం. బాగా గుర్తుపెట్టుకోండి ఇద్దరు నాట్యంలో. అందుకనే శివునికి సంబంధించిన క్రియలన్నీ కూడా సంధ్యా సమయంలో జరుగుతాయి. అందుకని దాన్ని ప్రదోషకాలము అంటారు. శివునికి బాగా ఇష్టమైనటువంటి సమయం ప్రదోషం. అందుకనే ఆ సంధ్యా సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మనసా వాచ కర్మణ ఆ భక్తవశంకరుడు బోళాశంకరుని తలుచుకొని ఆ ప్రదోష సమయంలో దీపారాధన చేసి ఆయన పంచాక్షరీ మంత్రమైనటువంటి ఓం నమ శివాయని కనుక వీలైన శక్తి కొలది జపించినట్లయితే ఆ శివానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది.
ఎందుకంటే పరమేశ్వరుని యొక్క ఆహార్యం యొక్క ప్రతీకయే తాను నిరాకారం శివలింగ రూపంలో, నిర్గుణ, ఎటువంటి దానికి లొంగడు ఆయన. అటువంటి పరమేశ్వరుని కనుక మనం ఆరాధించినట్లయితే మన మనసులో మనం ఏది కోరుకోనక్కర్లా, మనకి ఏది కావాలో మొత్తం సమస్తం ఇవ్వగలిగినటువంటి భోళాశంకరుడు కనుక ఆయనను ఆ రకంగా మనం సేవించుకోవాలి. అటువంటి ఆయన తన భార్యతో కలిసి నృత్యం చేసేందుకు అంగీకరించిన అరుదైన ప్రేమస్వామి ఎవరు లేరు, ఒక శివుడు తప్ప. ఆ ఆటను చిత్కళంగా భావించి గౌరవిస్తారు. అర్ధనారీశ్వర సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన ఈ ముక్కంటి దైవానికి మించిన మహిళావాది ఎవరుంటారు? మరి శివపార్వతులు ఆది దంపతులు కదా, ఆది దంపతులుగా ఈ ప్రపంచాన్ని వీరు ప్రసిద్ధి పొందారు. మెడలో సర్పము, శిరస్సుపై గంగ, కుండలిని జాగృతిని సూచిస్తాయి. ఈసారి ఎప్పుడైనా కుండలిని గురించి ప్రత్యేకంగా ఒక ఉపన్యాసం ఇస్తాను. శివనామంలోని 3 గీతలు, ఏది జాగృతి, స్వప్న, సుషుప్తి స్థితులను తెలుపుతున్నాయి. అంటే శివనామంలో 3 పెడతాం కదా, దానికి జాగృతి, సుషుప్తి, స్వప్నావస్థలు. సరే, మధ్యలో ఒక చుక్క పెడతాం, దానికి తుర్యావస్థకు ప్రతీక. అలాగే శివుడి 3వ నేత్రం ఆజ్ఞాచక్రం స్థానంలో ఉండే ప్రజ్ఞాచక్షువు. అర్ధనారీశ్వర తత్వంలో శివపార్వతులు ఈడా పింగళ నాడులకు సంకేతాలు. పాక్షికంగా మూయబడిన కళ్ళు, అలా శివుడు కళ్ళు పాక్షికంగా మూసి ఉంటుంది, దాన్ని అంతర్ముఖ స్థితికి దర్పణము వంటిది. శివుడు విరాట్ తత్వము, విశ్వమంతా శివరూపమని గ్రంథ ప్రసిద్ధం. లోక ప్రసిద్ధముగా శివుడు చంద్రశేఖరుడిని ప్రసిద్ధమయ్యాడు. కొంత దేహదృష్టి, పరిచిన్న భావం లేశమాత్రముగా కలిగిన వారు కనుక ఈ చంద్రశేఖరాది నామములు ప్రసిద్ధంగా లేవు. అంత మాత్రం చేత దోషమేమీ లేదు. బ్రహ్మాండమంతటికి ఒకే వ్యక్తిగా ఊహించి కల్పన చేసినప్పుడు పైభాగాన ఉండే చంద్రుడున్నాడే, ఆయనకు శిరోభూషణినిగా కల్పన చేసి లేదా నేత్రమని కల్పన చేసి వర్ణించడం సహజమే, యుక్తమే కదా. ఆ వర్ణ అలంకారికంగా రమ్యంగా ఉంటుంది, అంతా ఊహ మాత్రమే. దీనిలో లోపము మనకి ఎంచవలసిన అవసరము లేదు. అలాగే కన్ను అనేది కల్పన కూడా మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు. శివుడు అనే పేరు శుద్ధ నిర్గుణ పరబ్రహ్మను బోధిస్తుంది. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే అని మాండూక్యోపనిషత్తు తురీయ స్థితిగా ఉండే శుద్ధ బ్రహ్మ చైతన్యమును శివం అద్వైతం అనే పేర్లతో చెప్పింది. అంటే నిర్గుణ నిరాకార శుద్ధ పరబ్రహ్మతత్వము అన్నమాట. ఇక భగవానుడు అంటే అర్థము భగము కలిగినవాడు అని అర్థం. భగము అంటే లక్షణము, శాస్త్రంలో చెప్పబడింది భగవంత లక్షణం. ఏంది భగము యొక్క లక్షణం? ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్త్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతి రిణః. భగవంతుడు అని పేరులో భగము అంటే చాలామంది వేరేదో అర్థాలు తీసుకుంటారు, అది కాదు సుమి. భగము అంటే 6 లక్షణాలు ఉన్నాయి. అవి ఏందయ్యా? ఐశ్వర్యము, సమగ్రమైన ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపదలు, జ్ఞానము, వైరాగ్యము మొదలైనటువంటి ఈ 6 సంపదలకు ప్రతీకయే భగముని పేరు. అటువంటి భగవంతుడైన పరమేశ్వరుని మనం కనుక సదా సేవించినట్టయితే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అటువంటి పరమేశ్వరుని సదా కొలుస్తూ శ్రేయకాంతాయ కళ్యాణ నిదే నిదేథినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైష పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.